స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా చేత అభిషేకించిన వారిని నేను ముట్టను అని దావీదు అంటున్నాడు. ఎందుకు చెప్పండి? ఒకవేళ ముడితే ఏం చేస్తానన్నాడు దేవుడు? నా సేవకులను ఎవరైనా ఇట్లా ముట్టుకుంటే నా కనిగుడ్డును ముట్టిన వానితో సమానం అన్నాడు దేవుడు. దేవుని గుడ్డును ముట్టనిపోతే ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు కదా. దేవుడే ఈ మాట సెలవిచ్చాడని దావీదు భయపడి సౌలును సహించాడు, అబ్షాలోమును సహించాడు, షిమీని కూడా సహించాడు ప్రియులారా. అందుకే వీరందరూ హతమైపోయారు. దావీదు మహారాజు అయిపోయి దేవుణ్ణి స్తుతిస్తూ అంటున్నాడు, గొర్రెల దొడ్డిలో నుండి నన్ను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇంతగా నన్ను నా కుటుంబాన్ని హెచ్చించావే, నేనెంతటి వాడనయ్యా, నా కుటుంబము ఏ పాటిది అని దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాలు సౌలు వలె ఓర్వలేని జీవితాలుగా ఉంటున్నాయా? దావీదును చూసి ఓర్వలేకపోతూ ఉన్నాడు. ఆయన పాడితే ఓర్వలేకపోతూ ఉన్నాడు. ఆయన గొల్యాతును చంపితే ఎవరికి మేలు చెప్పండి? గొల్యాతు చనిపోతే ఎవరికి మేలు? ఇశ్రాయేలులందరికీ మేలే కదా. ఎవరైనా రావచ్చు, నా మీదికి ఎవడైనా, ఇశ్రాయేలీలో ఎవడైనా వీరుడనేవాడు, శూరుడనేవాడు, బలాఢ్యుడనేవాడు ఎవడైనా ఉంటే నా మీదికి రావచ్చు అని తన బలాన్ని పదే పదే చూపించుకుంటూ విర్రవీగుతూ మాట్లాడుతున్నటువంటి గొల్యాతును, ఇశ్రాయేలులకు శత్రువు లేకుండా గొల్యాతును హతమార్చాడు దావీదు. దావీదు ఇశ్రాయేలులకు మేలే చేశాడు కదా, సౌలు రాజుకు మేలే చేశాడు కదా, అయినా కూడా ఓర్వలేక పగబట్టాడు. నిజంగా ఆత్మీయులైతే ఇలాంటి ఓర్వలేని తనముతో జీవించరు ప్రియులారా. ఆత్మీయత నిత్యం నిన్ను సహించేటట్టుగా చేస్తుంది. దావీదు ఆత్మీయుడు గనుకనే దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని కలిగినవాడు గనుకనే అన్నింటినీ సహించే గొప్ప శక్తి కలిగి ఉన్నాడు. అందుకే దావీదు ఎదుట సౌలు నిలవలేకపోయాడు, అబ్షాలోము నిలవలేకపోయాడు. సౌలు మరణానికి ఎవరు కారణం? సౌలే కదా. అబ్షాలోము మరణానికి ఎవరు కారణం? అబ్షాలోమే కదా. షిమీ మరణానికి ఎవరు కారణం? షిమీనే కదా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన క్రియలే, మన మాటే, మన తీరే, మన పద్ధతే, మన పాపమే, మన శాపమే, మన ఎదురాడే తత్వమే, ఓర్వలేని తనమే మనకు మరణాన్ని కొని తెస్తా ఉన్నది. మరణం అందరికీ వస్తుంది ప్రియులారా. భూలోకంలో బ్రతుకుతున్న నీతిమంతులకు మరణం వస్తుంది, నీతిమంతులు కాని వారికి కూడా మరణం వస్తుంది. కానీ ఈ మరణం ఏంటి అని అంటే పరలోక రాజ్యాన్నే పోగొట్టుకునేటువంటి మరణం. అనగా భూమి మీద మనం బ్రతుకుతున్న దాన్ని బట్టి మనం పరలోకం చేరుతామా లేదన్నది క్లియర్గా అర్థమవుతుంది ప్రియులారా. ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఇలాంటి సౌలులు, ఇలాంటి అబ్షాలోములు, ఇలాంటి షిమీలు కలిగి ఉన్నటువంటి తత్వం మనలో ఉంటే వారు విరిచివేయబడతారు. కాబట్టి దేవుడు మనల్ని విరవకముందే మనమే మన హృదయాన్ని విరిగి నలిగిన హృదయము కలిగి దేవునికి ఇష్టం లేనటువంటి తత్వాన్ని, దేవునికి ఇష్టం లేని కార్యాలను, దేవునికి ఇష్టం లేని మాటలను, దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని మనలో విరిచివేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది విరిచివేయబడితే 30 60 100 మనం ఫలిస్తామంతే. ఏలియా, ఎలీషాలను తీసుకోండి, భక్తులైన యోబును తీసుకునండి, పౌలు అపోస్తలుని ఎవరినైనా తీసుకోండి. వారందరూ సహించి 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 దేవుని యొక్క కృపను పొందుకున్నారు ప్రియులారా. అలాగున ప్రభుని నమ్ముకున్న మనం అందరం కూడా సహించే వారముగా, ఓర్చుకునే వారముగా. దావీదు మహారాజు అంటే కళ్ళల్లో కనబడదా నీకు అని అంటే ఆ మేలులన్నీ కూడా దావీదుకు వచ్చేవి కాదు ప్రియులారా.
ఇహలోక సంబంధమైన వాటిని మనం పోల్చుకునే వారముగా ఉన్నంతకాలం దేవుడు మన కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ మనం కోల్పోతూ ఉంటాం. ప్రార్థనలో ఒక స్థిరత్వం మనకు రావాలి. ఇలాంటి వారు దూషించేవారు, ఆటంకం చేసేవారు, అభ్యంతరం చేసేవారు, తొందర చేసేవారు, మనశ్శాంతిని పోగొట్టేవారు ఇంట బయట సంఘంలో సమాజంలో ఉంటారు ప్రియులారు. కానీ వాటన్నిటినీ భరించాలనే భక్తుడైన దావీదును దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా నిరాశ చెంది అపనమ్మకానికి చోటిచ్చి అవిశ్వాసముతో కృంగిపోయి ఉంటూ ఉన్నావేమో. ఫలానా స్త్రీ కంటే నేను ఎంతో బెటర్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే భక్తిలో లో స్థాయిలో ఉన్న వారిని మనం తూకం వేసుకుంటూ ఉంటాం. దాన్ని కాదు మనం తూకం వేయాల్సింది. భక్తిలో 100% దూసుకొని పోతున్నటువంటి భక్తి కలిగిన వారిని, ప్రార్థనాపరులను మనం తూకం వేసుకోవాలి. వారికి నీకు పోల్చుకోవాలి. వారి భక్తి ఎంత, నా భక్తి ఎంత, వారి ప్రార్థన ఎంత, నా ప్రార్థన ఎంత, వారి సహనం ఎంత, నా సహనం ఎంత, వారి ఓర్పు ఎంత, నా ఓర్పు ఎంత, వారి తగ్గింపు ఎంత, నా తగ్గింపు ఎంత, ఇవన్నీ తక్కెళ్ళలో తూకం వేసుకోవాలి. ఎవరో పాపంలో శాపంలో ఉన్నవారిని, లేకుంటే నీరు పొరుగు వారిని చూసుకొని వారికంటే నేనే బెటర్ అనుకుంటే అంత వేస్ట్ ప్రియులారు. అందుకని భక్తుడైన పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. భక్తి కలిగిన వారిని మనం పోల్చుకోవాలి, బలహీనులను కాదు. సగము దేవుని సన్నిధి, సగం లోకము అనుకున్నటువంటి వారిని పోల్చుకోవద్దండి. వారికంటే నేనే బెటర్ అని అనుకోవద్దండి. అలాగనుకుంటే మన భక్తి వర్ధిల్లదు ప్రియులారా, మన ప్రార్థన వర్ధిల్లదు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం జ్ఞానయుక్తముగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాతో ఉన్న నా భార్య కానీ, నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా పైరు పంటలు కానీ, నా పశువులు కానీ, నాకున్నటువంటి అధికారం కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ ఏవి నాతో రావని భక్తులు ఎరిగి దేవునికి భయపడి లోబడి జీవించారు ప్రియులారా. ఇలాంటి అల్పమైన స్వల్పమైన జీవితానికి మనం స్వస్తి చెప్పి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క నామానికి విధేయత చూపి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా భక్తులు ఎలాగున సహించి ఓర్చుకొని శత్రువులను భరించి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం పొందుకున్నారు. అలాగున ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి లోబడి భయపడి బ్రతుకుదాం. దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ సన్నిధిలో చేరిన చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు మీ తోడు కాపుదల భద్రత సమృద్ధిగా ప్రసాదిస్తూ మీ మేలు చేత ప్రతి బిడ్డను తృప్తిపరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. ఇంటర్వ్యూల కొరకు బయలుదేరి వెళ్తున్న బిడ్డలకు దీవెన దయచేయండి. అందరూ అంతటా తండ్రి చక్కగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి రిజల్ట్ రావాలి. డిఎస్సిలో మీ బిడ్డలందరికీ జాబ్స్ రావాలి. వారి దుఃఖ దినములన్నీ సమాప్తము చేయబడాలి. సంతోషముగా మీ బిడ్డలు మీ సన్నిధిలో సాక్ష్యం పలుకున్నట్లుగా మీ బిడ్డల కొరకు నూతనమైన ద్వారములు తెరవబడునుగాక. నిశ్చయముగా మీ బిడ్డల నోట నవ్వు కలుగునుగాక. సంతోషముతో వారి హృదయము తండ్రి ఉల్లసించి మిమ్మల్ని స్తుతించి గానము చేయనుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.